హాయ్ అండి. నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే సంజన గారు పాపం అంటే పాపం అనిపించింది. ఇంకోటి డెమోన్ కూడా పాపం అనిపించింది. ఎందుకు ఏంటనేది ఫుల్ వీడియో చూడండి. సో ఫస్ట్ అయితే ఒక బిగ్ బాస్ అయితే కొన్ని హైయెస్ట్ నెంబర్స్ అయితే ఇస్తారనమాట. 2.5 2 lakhs అని ఇట్లా కొన్ని నెంబర్స్ అయితే ఇస్తారనమాట. అది ఎవరు డిజర్వ్ అనేది చెప్పి వాళ్ళలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ టాస్క్ అయితే పెడతారనమాట. ఆ టాస్క్ వచ్చేసి ఫస్ట్ నుంచి ఒక బాల్ అయితే పడుతుంది అనమాట. ఆ బాల్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఒక బాక్స్ తీసుకెళ్ళి ఆ 1 lakh అయినా సరే 2 lakhs అయినా సరే ఎవరికైతే ఇద్దాం అనుకుంటారో వాళ్ళు ఇస్తారనమాట. రీజన్ చెప్పి ఇవ్వాలి. ఇంకోటి అది నిజంగా డిజర్వ్ కాదనేది మిగతా వాళ్ళు చెప్పాలన్నమాట. ఇద్దరు చెప్పినా కానీ ఆ బాక్స్ వెళ్తుంది. సో అలా టాస్క్ అయితే పెడతారు కదా. పెట్టినప్పుడు నాకైతే ఏమనిపించింది అంటే నిజం చెప్తున్నా, డెమోన్ అయితే 2 lakhsకి డిజర్వ్ అని అనిపించింది నాకు. నిజంగా అంటే నిజంగా 1.5 lakhకి తనుజ డిజర్వ్ అనిపించింది. ఎందుకంటే గేమ్స్ పరంగా అన్ని విధాలుగా చూసుకుంటే మాత్రం డెమోన్ చాలా అంటే చాలా బాగా ఆడతాడు. అందరికంటే బాగా బెస్ట్ ఇస్తాడు అనమాట. బట్ తనుజకైతే 2.2 lakhs వస్తాయి అనమాట. ఇంకా ఇమాన్యుయల్కి అయితే 2.5 lakhs వర్త్ అనే చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే తను బాగా ఆడతాడు అన్ని గేమ్లలో. అలా అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఇమాన్యుయల్ పర్ఫెక్ట్ అనమాట. సో 2.5 lakhs కరెక్ట్ అనే అనిపించింది. ఇంకా డెమోన్కే కొంచెం తక్కువ వచ్చినాయి అనిపించింది. ఇంకోటి భరణి గారు 1 lakhకి డిజర్వ్ అనిపించింది. ఇంకా బట్ సుమన్ శెట్టి గారికి ఇచ్చారనమాట 1 lakh. సంజన గారికి అయితే అందరు కలిసి 0 ఇస్తారనమాట. సో నాకు బాలే అనిపించింది. అసలు లాస్ట్ మూమెంట్లో ఎవ్వరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒకరు 2 votes వేయడము, ఇంకొకరు 2 votes వేయడము, మధ్యలో ట్యాగ్ చేయడము, అప్పుడు సంచాలక నిర్ణయం తీసుకోవాలి కదా. అప్పుడు కళ్యాణ్ కరెక్ట్గా ఆలోచించి చెప్తానమాట. సో వాళ్ళిద్దరితో పోలిస్తే మాత్రం భరణి అండ్ సంజన గారిలో భరణి అయితే 50,000కి ఎలిజిబుల్ అండి. ఇంకోటి ఆయన బాగా గేమ్స్ ఆడతాడు, చాలా ఎఫర్ట్స్ పెడతాడు. మధ్యలో ఏమైందంటే స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్ టాస్క్లు ఆడడము, సపోర్ట్ చేయడం వల్ల తను ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి చాలా బాగా ఆడుతుండు గేమ్స్ అయితే. తన గేమ్ని చేంజ్ చేసుకొని చాలా బాగా ఉంటుండు కాబట్టి తనైతే డిజర్వ్ అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి సంజన గారు కొన్ని మిస్టేక్స్ చేశారు కాబట్టి ఆ 0 అయితే అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే తనదే ఎక్కువ లో అనిపించింది. అని తీసుకున్న తర్వాత తను చాలా అంటే చాలా బాధపడ్డది 0 ఇచ్చిన తర్వాత. ఇమాన్యుయల్ తప్ప సంజన గారికి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇమాన్యుయల్ అయితే చాలా బాగా ట్రై చేసిండు. తనకి 1.5 lakh ఇద్దామన్నప్పుడు అందరూ కలిసి నో చెప్పారనమాట. ఎందుకంటే తనకన్నా డిజర్వ్ ఇద్దరు ఉన్నారనమాట, డెమోన్ అండ్ భరణి గారు ఉన్నారు. సో అందరైతే ఒప్పుకోలేదు సంజన గారికి 1.5 lakh ఇయనికే. అలా 0 అయితే వచ్చిందనమాట. చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇంకోటి ఆ 0 వచ్చినందుకే ఇంకా జైలుకి వెళ్ళిందనమాట. ఆ జైలుకి వెళ్ళడం వల్ల మిగతా గేమ్స్లలో పాల్గొనే ఛాయిస్ లేదనమాట. ఫస్ట్ గేమ్లో అయితే ఛాయిస్ ఉండదు. ఇంకోటి తనకి పాయింట్స్ కూడా ఉండే అనమాట. మళ్ళీ బిగ్ బాస్ వేరే టాస్క్ పెట్టినప్పుడు కూడా వేరే టాస్క్లకి ఇట్లా తనకి ఛాయిస్ ఉండదు అనమాట. వచ్చేసి భరణి గారు తనుజకి 2 lakhs ఇస్తారు కదా. అంటే ఓవరాల్ గేమ్ చూసుకుంటే నాకెందుకో 2 lakhs కాకుండా 1.5 lakhs తనకి సెట్ అవుతుంది, తను ఎలిజిబుల్ అని అనిపించింది నాకైతే. తనకి అర్హురాలు అనిపించింది. ఎందుకంటే అక్కడ డెమోన్ బాగా ఆడతారు తనుజ కంటే, ఇంకా భరణి గారు కూడా మంచిగా ఆడతారు. అంతా గేమ్ వైజ్గా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మాత్రం తనుజకి తక్కువ స్కోరే వస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి, తనుజ ఇంకా భరణి గారు ముగ్గురు ఈక్వల్గా ఉంటారని నాకు అనిపించింది. ఇంకా సంజన గారు అందరికంటే లో అనే చెప్పుకోవచ్చు. కానీ భరణి గారు తీసుకెళ్ళి 2 lakh ఇవ్వడం నాకు అసలు నచ్చలేదు. తనకి 2 lakh ఇస్తారనమాట. ఆ 2 lakh ఇచ్చినప్పుడు వర్త్ కాదనిపించింది నాకైతే. ఇంకోటి వచ్చేసి డెమోన్ ఆ రీతను తలుచుకుంటాను అనమాట. చూడరా, నువ్వు లేకుంటే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నువ్వున్నా బాగుండేది, నువ్వు నాకు సపోర్ట్ చేద్దువు, నువ్వు వెళ్ళాక నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి చాలా బాధపడతాడు అనమాట. చాలా ఎమోషనల్ అవుతాడు. నాకు అక్కడ బాగా అనిపించింది. నిజంగా డే 1 నుంచి డెమోన్ ఒక్కడే ఆడుతుండు. ఒకరికొకరు అంటే రీతు అండ్ డెమోన్ ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేవాళ్ళు. బట్ రీతు వెళ్ళిపోయిన తర్వాత తను అయితే చాలా అంటే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అనమాట. డెమోన్ అయితే నాకైతే పాపం అంటే పాపం అనిపించింది డెమోన్ చూస్తే. బట్ అట్లీస్ట్ 1.5 lakh అన్నా డెమోన్కి వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ. సో మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.